ఆ పెంకుటింట్లో సంతోషం మళ్లీ చిగురిస్తుందని అందరూ అనుకున్నారు. కాని రాత మనసులో పుట్టిన అసూయ, శేఖర్ మనసులో ధరణి పట్ల ఏర్పడిన అపార్థాలు ఆ ఇంటి పునాదులను కదిలిస్తున్నాయి. ధరణి తన అన్నయ్య కోసం చేసిన ప్రయత్నం ఆమెకే శాపంగా మారింది. ఒక రోజున ఇంటి అరుగు మీద శేఖర్ కూర్చుని ఉంటాడు. ధరణి టీ గ్లాస్ పట్టుకుని భయపడుతూ వస్తుంది. అన్నయ్య, టీ తీసుకో. శేఖర్ ఆమె వైపు చూడకుండానే పేపర్ తిరగేస్తూ, నాకేం వద్దులే ధరణి, నీ చేతి టీ తాగితే రేపు పొద్దున నాకింకెన్ని అబద్ధాలు చెప్తావో అని భయంగా ఉంది. అన్నయ్య, నేనేం తప్పు చేశానని ఇంత కోపంగా ఉన్నావు? అసలేమైందన్నయ్య? నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అయినా మీ ఇద్దరిని కలపాలనే కదా రాధగారితో మాట్లాడించింది. ఆపవే నీ కాకమ్మ కబుర్లు. నువ్వు వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి ఆయనకు నా గురించి ఏం అబద్ధాలు చెప్పావో అన్నీ నాకు తెలుసులే. ఆయన చదువుకునే పిల్లలు చదువుకున్నట్టుంటగా నీకెందుకే ఈ పంచాయతీలు? నీ వల్ల నా ప్రేమ పోయింది, నా పరువు పోయింది. ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నించుకో అని శేఖర్ కోపంగా లేచి ఇంట్లోకి వెళ్లిపోతాడు. ధరణి అక్కడే నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. సావిత్రి దూరం నుండి ఇదంతా చూస్తున్నా ధరణి ఫెయిల్ అయిందన్న కోపంతో ఏమీ అనకుండా లోపలికి వెళ్లిపోతుంది. ఒక రోజున రాఘవయ్య తన ఇంటి హాల్లో కూర్చుని ఉంటాడు. ఆయన మనసులో ధరణి మాటలు, ఆమె తన కాళ్ల మీద పడిన దృశ్యం మెదులుతూ ఉంటుంది. ఆ పిల్లంతగా వేడుకుందంటే ఆ కుటుంబంలో ఎంతటి అనురాగం ఉందో అర్థమవుతుంది. ఆస్తి ఉన్నవాళ్ళు ఎవరైనా దొరుకుతారు, కానీ ఇలా ప్రాణమిచ్చే తోబుట్టువులు ఉన్న కుటుంబం దొరకడం కష్టం. నా కూతురు రాధ కూడా శేఖర్ని ఇష్టపడుతుంది. కేవలం డబ్బు కోసం చూసి వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టడం తప్పు అని రాఘవయ్య వెంటనే తన భార్యను పిలిచి చంద్రయ్య ఇంటికి కబురు పంపుతాడు. మరుసటి రోజు రాఘవయ్య స్వయంగా చంద్రయ్య ఇంటికి వెళ్తాడు. చంద్రయ్య గారు, నన్ను క్షమించండి. ఆ రోజు మీకు ఆస్తి లేదని తప్పుగా మాట్లాడాను. మీ అమ్మాయి ధరణి పెంపకం చూశాక మీ కుటుంబం విలువ తెలిసింది. నా కూతుర్ని మీ శేఖర్కిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజంగా ఇది కల కాదు కదా రాఘవయ్య గారు? అయ్యో బావగారు, ఇదంతా నిజమే. త్వరలోనే మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. మీరు కూడా ఓసారి మాట్లాడండి. సంతోషం అన్నయ్య గారు, మేము మీకు కబురు పంపుతాం. సరే చెల్లమ్మా, వెళ్ళొస్తాము. అవును, ఇంతకీ ధరణి కనిపించలేదు? తను కాలేజీకి వెళ్ళింది బావగారు. ఈ పాటికి వస్తూ ఉంటుంది. ఓ అవునా, సరే, తను అడిగానని చెప్పండి. ఇక మేము బయలుదేరతాం అని అంటారు. అలా వాళ్లు వెళ్లిపోయారు. ఇంక చంద్రయ్య, సావిత్రి ఆనందానికి అవధులు లేవు. కాని శేఖర్కి మాత్రం ధరణి మీద మనసులో ఇంకా కోపంగానే ఉంటుంది. అలా కొన్ని రోజుల్లోనే శేఖర్ రాధల పెళ్లి వైభవంగా జరుగుతుంది. రాధ కొత్త కోడలిగా ఇంట్లోకి అడుగుపెడుతుంది. కాని ఆమె మనసులో ధరణి మీద ద్వేషం అణువణువునా నిండి ఉంది. ఈ ధరణి వల్ల మా నాన్నే కరిగిపోయి పెళ్లికి ఒప్పుకున్నాడంటే ఇంక ఈ ఇంట్లో అందరూ ఈమె మాటే వింటారు. రేపు ఈ ఇంట్లో నా పెత్తనం సాగాలంటే ముందు ఈ ధరణిని ఇక్కడ్నించి పంపించేయాలి. లేకపోతే నా జీవితం మొత్తం దీని నీడలోనే గడిచిపోతుంది అని ఏవేవో ప్లాన్స్ వేస్తుంది. అలా మరుసటి రోజు ఉదయం ధరణి కాలేజ్కి బయలుదేరుతుంటే రాధ అడ్డుపడుతుంది. ఏంటి ధరణి, మళ్ళీ కాలేజీ నాటకం మొదలుపెట్టావా? ఈసారైనా కనీసం పాస్ మార్కులు తెచ్చుకుంటావా, లేక మళ్ళీ ఎవరి కాళ్ల మీదైనా పడతావా? లేదొదినా, నాన్నకిచ్చిన మాట కోసం ఖచ్చితంగా పాస్ అవుతాను. చూద్దాంలే. నీ మాటలు కోటలు దాటాయి, కాని చేతలు మాత్రం గడప దాటవు. వెళ్ళు. వదినా, పోయినసారంటే ఫెయిల్ అయ్యాను, ఈసారి అలా అవ్వనులే. ఏమో ధరణి, ఈసారి నువ్వు ఫెయిల్ అయితే మామయ్య గారు చాలా బాధపడతారు. ఇప్పటికే ఆయన రోజు మొత్తం కూలికి వెళ్ళి ఆ డబ్బులే నీకు కాలేజీలో కడుతున్నాడు. నేనొచ్చినప్పటినుంచి చూస్తున్నాను. నువ్వు బుక్ పట్టిందే నేను చూడలేదు. అమ్మో, వదినేంటి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది? కొంపతీసి నిజం తెలిసిందా ఏంటి? తెలిస్తే నా పని ఇంకా అంతే. ధరణి, ఏంటి నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు? అదేం లేదు వదినా, ఇవాళ ఒక ఎగ్జామ్ ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓ అవునా, చూస్తా చూస్తా ఈసారి నువ్వు ఎంత బాగా ఎగ్జామ్స్ రాస్తావో. సరే వదినా, ఇప్పటికే కాలేజ్కి చాలా ఆలస్యమైంది, ఇంక నేను వెళ్తాను. సరే ధరణి, వెళ్ళు అని అంటుంది. అలా ధరణి ప్రతిరోజు కాలేజ్కి అని చెప్పి బయలుదేరుతుంది.
కానీ ఆమె వెళ్లేది కాలేజ్కి కాదు, టౌన్లోని డేటా ఎంట్రీ ఆఫీస్కి. ధరణి ప్రతిరోజు కాలేజ్కి అని చెప్పి వెళ్తున్నా రాధ మనసులో ఏదో అనుమానం మొదలైంది. ఈ ధరణిని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేయాలి. కాని ఈ ఇంట్లో చూస్తే అందరూ దీన్ని తెగ నమ్ముతున్నారు. ఏదో ఒక వంక పెట్టి తిట్టించాలని చూసినా వాళ్ల నాన్న ధరణి ఏం చేసినా కరెక్ట్ అని వత్తాసు పలుకుతున్నాడు. చూద్దాం, నాకు ఏదో ఒక మార్గం కనిపించకుండా పోతుందా, దీన్ని ఇంట్లో నుండి వెళ్లగొట్టకుండా ఉంటానా. కాని ఏం ప్లాన్ చేసినా ఇది పర్మనెంట్గా వెళ్లిపోయేలా చెయ్యాలి. ఇంట్లో వాళ్లే దాన్ని అసహ్యంగా చూడాలి, అప్పుడు నా పెత్తనం సాగుతుంది అని అనుకుంటుంది. అలా ధరణిని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలకూడదని రాధ నిశ్చయించుకుంది. ఒకరోజు ఉదయం అసలు ఈ ధరణి రోజు కాలేజ్కి పోతుందా, లేక ఇంకెక్కడికైనా ప్రేమ దోమ అని వెళ్తుందా? నాకెందుకో దీని మీద అనుమానంగా ఉంది. కాలేజ్ 4 గంటలకే అయిపోతే ఇది మాత్రం 6 గంటలకి ఇంటికొస్తుంది. ఎందుకు లేట్ అయింది అని అడిగితే ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారు అంటుంది. ఇవాళ ఈ ధరణి వెనకాలే తనకి తెలియకుండా వెళ్తే అసలు ఇది కాలేజ్కి పోతుందా లేక ఇంకెక్కడికైనా పోతుందా అని బాగా అర్థమవుతుంది అని ధరణి వెళ్లిన కొద్దిసేపటికే రాధ కూడా ఎవ్వరికి చెప్పకుండా తనని వెంబడించడం మొదలుపెట్టింది. కాని ధరణి చుట్టూ చూసుకుంటూ భయపడుతూ ఒక పాత బిల్డింగ్లోకి వెళ్లడం రాధ గమనించింది. ఏంటి ఈ ధరణి ఆ పాత బిల్డింగ్లోకి వెళ్ళింది? ఏమో చూద్దాం, లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా అసలు ఏం జరుగుతుందో అని రాధ కూడా ఎవ్వరికీ కనిపించకుండా మెల్లిగా లోపలికి వెళ్లి బయట ఉన్న కిటికీ గుండా లోపలికి చూసింది. అక్కడ ధరణి కాలేజీ పుస్తకాలకు బదులుగా కంప్యూటర్ ముందు కూర్చుని డేటా ఎంట్రీ వర్క్ చేస్తూ కనిపించింది. అది చూసిన రాధ ఒక పక్క షాక్ అయింది, ఇంకో పక్క ఇంట్లో నుండి గెంటేయడానికి ఒక మంచి అవకాశం దొరికిందని ఆనందపడింది. ఓహో, ఇదా సంగతి. కాలేజ్ కని చెప్పి ఇక్కడ ఏదో ఆఫీసులో తిరుగుతున్నావా ధరణి? ఈ విషయం గాని మీ నాన్నకి మీ అన్నయ్యకి తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం. నా దారికి అడ్డు తొలగిపోవటానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. ధరణి, దొరికావే. ఇన్ని రోజులు ఇంట్లో నీ ఆటలు సాగాయి. నిన్ను గెంటేస్తే ఇక చూడు ఇంట్లో నా పెత్తనం ఎలా ఉంటుందో అని రాధ వెంటనే తన ఫోన్ తీసి ధరణి ఆఫీసులో పనిచేస్తున్న దృశ్యాలను, అక్కడ ఉన్న రిజిస్టర్లను ఫోటోలు తీసింది. ఆ తర్వాత ధరణికి అనుమానం రాకుండా అక్కడి నుండి మెల్లిగా ఎవ్వరికీ కనబడకుండా బయటపడింది. రాధ ఇంటికి రాగానే తనలో తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ గెలిచిన యుద్ధ వీరుల్లా సోఫాలో కూర్చుంది. ధరణి అలసిపోయి ఇంటికి రావడం చూసి మళ్లీ వెటకారం మొదలుపెట్టింది. ఏంటి ధరణి గారు, ఇవాళ కాలేజ్లో పాఠాలు బాగా అర్థమయ్యాయా, లేక మీ అన్నయ్యలాగే ఎవరినైనా కొత్తగా ప్రేమిస్తున్నావా? ఆ మొహంలో అలసట చూస్తుంటే ఏదో పెద్ద పని చేసినట్టున్నావే. ఏం పని చేశావో కాస్త నాకు కూడా చెప్పు. అదేం లేదు వదినా, ఈరోజు కాలేజీలో క్లాసులు ఎక్కువయ్యాయి, అందుకే కొంచెం అలసటగా ఉంది అంతే. అవునులే, క్లాసులు కాదు కదా, పనులు ఎక్కువై ఉంటాయి. అయినా ఒకసారి ఫెయిల్ అయిన దానివి, ఇన్ని వేషాలెందుకు నీకు? మీ నాన్న అమాయకుడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఎప్పుడో రోడ్డు మీద నిలబెట్టేవారు. వదినా, మీరేంటి నన్ను అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నారు? నేను నాన్న మాట కోసమే చదువుకుంటున్నాను కదా. చదువుకుంటున్నావా లేక చదివిస్తున్నావా అనేది త్వరలోనే అందరికీ తెలుస్తుందిలే. వెళ్ళు, వెళ్ళి ఆ కన్నీళ్లు తుడుచుకో. ఆ నటన మీ అన్నయ్య ముందు, మీ అమ్మా నాన్నల ముందే చెల్లుతుంది, నా ముందు కాదు అని రాధ వెటకారంగా నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ధరణి అక్కడే నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన త్యాగం ఎవ్వరికీ తెలియకపోగా అందరూ తనను అపార్థం చేసుకుంటున్నారని కుమిలిపోతుంది. అటు రాధ మాత్రం తన ఫోన్లో ఉన్న ఫోటోలను చూసుకుంటూ ఆ బాంబును ఎప్పుడు పేల్చాలా అని ప్లాన్ వేస్తోంది.
ఇంతకీ ఆ రాధ ఈ ఫోటోలను ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు చూపిస్తుంది? శేఖర్ తన చెల్లిని నమ్ముతాడా లేక రాధ మాటలు విని ఇంట్లో నుంచి గెంటేస్తాడా అన్నది మనం తర్వాతి భాగంలో చూద్దాం. చూసారా, ఈ మధ్యతరగతి బ్రతుకులంటే ఇలానే ఉంటాయి. నా కథలో ఇవే కాదు, ఇలాంటి మలుపులు ఇంకెన్నో ఉన్నాయి. అవన్నీ చూడాలంటే తర్వాత భాగం